సర్వే జనా సుఖినో భవంతు. శ్రోతలకు వక్తలకు అందరకు మనఃపూర్వకంగా ప్రణామం. ఈరోజు భగవద్గీత 5వ అధ్యాయంలో కూడా భగవంతుడు సమదర్శనం అనే మాట చెప్తుంది. ప్రతి మనిషికి సమదర్శన ఎంత అవసరమో గీతలో చెప్తుంది. మనం ఆధ్యాత్మికంలో ఉన్నా, మా ప్రపంచంలో ఉన్నా, సంసారంలో ఉన్నా, రాజకీయ క్షేత్రంలో ఉన్నా, ఏ క్షేత్రంలో ఉన్నా కూడా ప్రతి మనిషి దగ్గర సమదర్శి అనే భావన తప్పక ఉండాలి. సరే, ఇప్పుడు భగవద్గీత లోపల సమదర్శి విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకే చ పండిత సమదర్శిన అంటే పండితుడు ఎట్లా ఉండాలో, ఎట్లా ఉంటాడో ఈ యొక్క లక్షణాలు చెప్తుంది. పండితుడు ఒక చాండాలులకైనా, ఒక ఏనుగుకైనా, ఒక కుక్కకైనా అందరి లోపల పరమాత్మను చూస్తాడు. ఆ యొక్క పండితుని యొక్క లక్షణం. ఎప్పుడైతే ఈ భావన చూస్తాడో అప్పుడు తన లోపల భేదభావన ఉండదు. నా లోపల బ్రహ్మం ఉన్నాడు, ఇతర జీవరాశుల లోపల బ్రహ్మం ఉంది. ఇతర జీవరాశుల లోపల దుఃఖాన్ని తన దుఃఖంగా భావిస్తాడు. అప్పుడే సమదర్శి భావన ప్రతి వ్యక్తి లోపల వస్తుంది. ఇతర వ్యక్తి యొక్క దుఃఖాలు అంటే ఇతర వ్యక్తి చేసిన అప్పులు మన దుఃఖంగా భావించడం, దీని అర్థం ఇలా కాదు. దుఃఖాలు అందరికీ ఉన్నాయి. ప్రతి వ్యక్తి లోపల ఇతర జీవ ప్రతి ఒక దయ, కరుణ ఉండాలి. అప్పుడే సమత్వంతో అందరూ ఆనందంగా ఉండే అవసరం. ఇప్పుడు ఈడ చెప్తున్నాడు, వేదాంతంలో కూడా ఒక మాట ఉంది, ఈశావాస్యదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్తేన తత్వేన బంధిత మహావిధ కస్యచిత్పరం. ప్రతి కణం కణం లోపట భగవంతుడు ఉన్నాడు. అది ఒక జడమైన వస్తు లోపట ఉన్నాడు, చైతన్యం వస్తు లోపట్ల భగవంతుడు ఉన్నాడు. అందుకే భక్త ప్రహ్లాదు శుద్ధ ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతక చూసిన అందందగలడు. భగవంతుడు ప్రతి కణం కణం లోపట్ల ఉన్నాడు. ఒక జ్ఞాని కూడా ఒక మాట చెప్తున్నాడు, గోవులు ఎన్ని ఉన్నా పాలు ఒకటి, పువ్వులు ఎన్ని ఉన్నా పూజ ఒకటి, దర్శనములు ఎన్ని చేసినా దేవుడు ఒక్కటి, మనుషులు ఎన్ని వేరు రకాలు ఉన్నా, జీవరాశులు ఎన్ని ఉన్నా అందరి లోపట ఉన్న ఆత్మ ఒక్కటి. ఇది సత్యం. కొంతమంది స్వార్థంతోటి అంటారు, నా దేశము, నా రంగు, నా ఊరు అంటారు. దేశం ఒక అందరిది, రంగు ప్రకృతిది. నువ్వు అందరి వాడు. ప్రకృతి వాళ్ళంటారు, ఈ యొక్క రంగు నాది, ఈ రంగు నీది. ఇట్లా భేదభావన చేస్తారు. ఏమి భేదభావన చేస్తారు. నా ఊరే గొప్ప అంటారు. నీ ఊరు గొప్ప ఉండవచ్చు, ఎవరి ఊరు వారు గొప్ప. అన్ని ఊరులు గొప్పనే ఉన్నాయి, అన్ని రంగులు శ్రేష్టనే ఉన్నాయి, అందరూ ఒక్కటే ఉన్నారు. ఒక అభిమానంతో చెప్తారు, తప్పు లేదు. కానీ అహంకారంతో చెప్పుకోవద్దుకి నా రంగు శ్రేష్టం, నాదే శ్రేష్టం అని కాదు, అన్ని శ్రేష్టంని. నీ గొప్పతనం నువ్వు చెప్పుకునే నీకు హక్కు ఉన్నది. ఇతరి యొక్క రంగుని, ఇతరి యొక్క జెండాలను, ఇతరి యొక్క జాతులను కించపరిచి నాది గొప్ప అని ఎప్పుడు అన్నట్టు. నీ గొప్పతనం నువ్వు చెప్పుకో, తప్పులేదు. ఆ గొప్పతనంలో పట్ల నీకు అహంకారం రాకూడదు. నా భరతమాత శ్రేష్టం, నా రంగు శ్రేష్టం చెప్పుకో. ఇతరి యొక్క రంగులను కించపరచు. అన్ని రంగులు ప్రకృతి లోపట్లనే వచ్చినాయి. దేశాలు, భాషలు, ఊరు పేర్లు ఇవి రాకముందుకే ప్రకృతి ఉన్నది.
వాడు ఈ మనుషులు సృష్టించిన ఈ రంగులు, జాతులు, కులాలు, మతాలు. అందుకే నా అన్న భావన తీసి పారేస్తే మనమన్న భావన పెట్టుకోవాలి. గీతలు కూడా భగవంతుడు ఒక శ్లోకం చెప్పిండు. చాతుర్వర్ణ్యం మయా సృష్ట గుణకర్మ విభాగశ. పుట్టుకతోటి ఎవడు బ్రాహ్మణుడు కాదు, పుట్టుకతోటి ఎవడు క్షత్రుడు కాదు, జన్మత బ్రాహ్మణుడు ఎవ్వడు లేడు. గుణకర్మ విభాగశ అని అన్నాడు భగవంతుడు. ఎవరైతే గుణాలు, కర్మాలు, ఆ యొక్క లక్షణాలు ఉన్నాయో వాడు ఆ వర్ణంకి అధికారి. పుట్టుకతోటి బ్రాహ్మణుడు ఎవ్వడు కాడు. బ్రాహ్మణు యొక్క గుణాలు, లక్షణాలు ఉన్నోడే బ్రాహ్మణుడు. క్షత్రియ యొక్క గుణాలు ఉన్నవాడి క్షత్రియుడు. వాడి యొక్క క్షత్రియ కులంలో పుట్టిండు, కానీ క్షత్రియ గుణాలు కూడా ఉండాలి. బ్రాహ్మణ కులంలో పుట్టి నీచమైన కార్యాలు చేస్తే బ్రాహ్మణుడని చెప్పుకుంటే వాడు అధికారం లేడు. గీత స్పష్టంగా చెప్తుంది. గుణకర్మ విభాగశ. ఆ మూల భగవద్గీత సరిగా అర్థం చేసుకుంటే పుట్టుకతోటి అందరూ శూద్రులో ఉన్నారు. శాస్త్రం చెప్తుంది ఎవడు బ్రాహ్మణుడు కాదు, ఎవడు శూద్రుడు కాదు, అందరు శూద్రులే. శూద్రుడని అనుకుంటున్నాడు, కానీ బ్రాహ్మణుడు కూడా శూద్రుడే. ఎందుకంటే ఒక శ్లోకం చెప్తుంది, జన్మనా జాయతే శూద్ర సంస్కారే భవతి ద్విజ. జన్మత అందరు శూద్రులే. ఎవరికి తెలియదు ముఖం ఎట్లా కడుక్కోవాలి, ఏ పనులు ఎట్లా చేయాలి. సంస్కారే భవతి ద్విజ. ఎప్పుడైతే గురువు దగ్గర పోతాడో అప్పుడు బ్రాహ్మణుడు అవుతాడు, అప్పుడు ద్విజుడు అవుతాడు. బ్రాహ్మణుడైనా పుట్టకతోటి ఎన్నో తెలియక తప్పులు చేస్తాడు బాల్యావస్థలో. దాని తర్వాత గురువు దగ్గర పోయినాక జ్ఞానం పొందుతాడు. అప్పుడు గుణాలు, కర్మలు చేస్తే అప్పుడు బ్రాహ్మణుడు. క్షత్రుడైనా అంతే. క్షత్రియ యొక్క కర్తవ్యం, గుణాలు, కర్మాలు ఆచరించినప్పుడే వాడు క్షత్రియ. వారి వారి గుణాలు, కర్మాలు బట్టి వాళ్ళు ఆ యొక్క ప్రగతి చెందుతారు. బ్రాహ్మణుడైనా, క్షత్రుడైనా, వ్యాపార వర్గమైన, శూద్రుడైనా అందరి లోపల ఉండేటి ఒక్కటే తత్వం, చైతన్యతత్వం. దాని చైతన్యమను, ఆత్మను, పరమాత్మను ఒక్కటే ఉన్నది. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. శూద్రుడు ఉన్నాడు కించపరచదు, అట్లా ఎప్పుడు చేయదు. అందరూ సమానులే. గుణకర్మాల బట్టి భేదం ఉన్నది. మూలాన్ని అన్వేషిస్తే అందరి లోపల పరమాత్మతత్వం ఒక్కటే ఉన్నది. ఈ యొక్క గుణాలు, కర్మాలు, ఈ వర్ణాలు, ఆశ్రమాలు సమాజ వ్యవస్థ కోసమే ఉన్నాయి. ఇవి సమాజ వ్యవస్థ నడవాలని బ్రాహ్మణుడు బ్రాహ్మణి యొక్క కార్యం చేయాలి, క్షత్రుడు క్షత్రియ కార్యం చేయాలి, వైశ్యుడు వ్యాపార వర్గం, శూద్రుడు కర్మ చేయాలి. ఈ వ్యవస్థ మంచిగా ఉండడానికి కోసం. అంతేగాని భేదభావం పెట్టుకొని నువ్వు క్షత్రుడు, నేను బ్రాహ్మణుడు ఇట్లా అనుకుంటా పోతే సమదర్శి భావన ఎప్పుడూ రాదు. ఇక్కడ భాష చూడకు, కులం చూడకు, అందరి లోపల చైతన్యాన్ని చూడు. అప్పుడే నీ లోపల సమదర్శి భావన వస్తుంది. లేకపోతే ఎప్పటికీ శాంతిగా ఉండలేము. ఒక క్షత్రుడు సమాజానికి ఎంత అవసరమో ఒక బ్రాహ్మణుడు కూడా అంతే అవసరం. ఒక వ్యాపారి కూడా అంతే అవసరం. ఒక శూద్రుడు కూడా అంతే అవసరం. అన్ని వర్ణాలు, ఆశ్రమాలు అన్నీ అవసరమే ఉన్నాయి. ఏది గొప్ప, ఏది ఎక్కువ, తక్కువ అనేదే లేదు. అందరూ అవసరం. ఒక బ్రాహ్మణుడు లేకుంటే సమాజంలో సమస్యలే ఉన్నాయి. క్షత్రుడు లేకుంటే ప్రజా రక్షణ కాదు. వ్యాపారం వర్గం లేకుండా అన్ని వర్ణాలు తినలేవు. అన్నీ సమానమే, అన్నీ అవసరమే ఉన్నాయి. ఎవరు గొప్ప కాదు. వాళ్ళ గుణాలు, కర్మాల బట్టి ఉన్నాయి అంతే. ఏ మతము గొప్ప కాదు, అన్ని మతాలు గొప్పవి. మతిని శుద్ధము చేసే మార్గాన్ని విఘ్నులు మతమని చెప్పిరు. అన్ని మతాలు వారి యొక్క మతిని శుద్ధం చేయడానికే మతాలు ఉన్నాయి. హిందూ ధర్మాల ఎన్నో నియమాలు ఉన్నాయి ఈ మతిని శుద్ధం చేయడానికి. పురాణాలు, ఇతిహాసాలు ఉన్నాయి. ఖురాన్ లోపల నియమాలు ఉన్నాయి, బైబిల్ లోపల నియమాలు ఉన్నాయి, అన్ని లోపల నియమాలు. సత్యాన్ని తెలుసుకునే వాళ్ళు తక్కువ ఉన్నారు. ప్రయత్నం చేయాలి. సత్యం ఏం చెప్తుంది? వారి యొక్క చేతన మెల్లిమెల్లిగా ఎదగడానికి, పశువుగా ఉండే వాళ్ళ యొక్క చేతన మనుష్య స్థరకు రానికి, వాళ్ళ స్థితిని మెల్లగా పెంచడానికి ఉపవాసాలు, నియమాలు
ఎన్నో విషయాలు వాళ్ళ వాళ్ళ ఖురాన్ లోపల పెట్టారు. వాళ్ళ వాళ్ళ గుణాలనుసార్ వాళ్ళ యొక్క ఇష్టదేవుడు అలా నియమాలు పెట్టి వాళ్ళు మనుష్య స్థాయికి వచ్చి మనుషుల లోపట ఒక ఆదర్శ వ్యక్తిలాగా, ఒక జ్ఞానిలాగా ఎదగడానికి వాళ్ళ యొక్క స్థితిని బట్టి ఆ యొక్క నియమాలు పెట్టారు. అంతేగాని ఎవలకు కించపరచడానికి కాదు. తెలుసుకునే యోగ్యత లేదు కాబట్టి వానికి అది ఇవ్వడం పడింది. భగవద్గీత చదివే వాని యోగ్యత లేదు కాబట్టి వానికి అట్లా ఇచ్చారు. కనీసం యోగ్యత అందరూ తెలుసుకోవాలి. వాళ్ళ వాళ్ళ ధర్మాల యొక్క పరిపూర్ణంగా పాలన చేసుకుంటూ యోగ్యతను పెంచుకోవాలి. సమదర్శి భావన పెంచుకోవాలి. జీవహింస చేయకూడదు. జీవదయ చెయ్యాలి. కరుణ, దయ అన్ని మతాలు ఒకటి చెప్పిన జీవదయ చేయాలి. ఈశ్వర ప్రార్థన చేయాలి. అప్పుడే తను యొక్క మూల స్వరూపాన్ని తెలుసుకుంటాడు. మూల స్థితిని పెంచుకుంటాడు. ప్రకృతి అనే ఈశ్వరుడు పక్షపాతం లేనివాడు ఉన్నాడు. ఏ ఈశ్వరుడు పక్షపాతం చెయ్యని ఏనాడు చెప్పలేడు. ప్రకృతి ఏనాడు పక్షపాతం చేయదు. అగ్ని, భూమి, వాయు, ఆకాశం, తేజం ఇవన్నీ ఎప్పుడు పక్షపాతం చేయదు. ఏ కులమతాలు భేదాన్ని చూడగలదు. ఒక పేదవాడు ఉన్న వాడి ఇంటి లోపల వెలుగు వస్తుంది, వాళ్ళ ఇంటి లోపల గాలి వస్తుంది. ఒక ఉన్నవాడు ఉన్నా కూడా, డబ్బున్నవాడు ఉన్నా కూడా వాళ్ళ ఇంట్లో గాలి వస్తుంది, వెలుగు వస్తుంది. ప్రకృతికి లేని భేదాలు ఈ మనుషులకెందుకు? ప్రకృతికి భేదభావాలు లేవు. అందరికీ సమానంగా గాలి, అందరికీ సమానంగా వెలుగు అన్నీ ఇస్తుంది. ప్రకృతికి లేవు భేదాలు, ఈశ్వరునికి లేవు భేదాలు, కేవలం మనిషికే భేదాలు. ఈ భేదాలు ఉండేప్పటికీ రోజు రోజు ఎన్నో రంగులు, జెండాలు, కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలు, నాది, నేను అని పెరుగుతుంది. ఒక్కసారి భగవద్గీత మనం చూస్తే సర్వస్వచాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనం చ, అందరి హృదయాల్లో నేనున్నానని చెప్తుంది. ఆ పరమాత్ముడే ఆత్మ, ఆత్మనే పరమాత్మ. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎన్ని యంత్రాలు ఉన్నా అన్ని యంత్రం లోపల ఉండే ఒక విద్యుత్ శక్తి ఒకటే. ఒక్క విద్యుత్ శక్తి ద్వారా అన్ని యంత్రాలు నడుస్తున్నాయి. కోట్లాను కోట్ల జీవరాశులున్నా, మనుషులున్నా, జలచర ప్రాణులున్నా, పక్షులున్నా అందరి లోపల ఉన్న ఒక చైతన్యం ఒక్కటి. నీ ఎదురుంగ వ్యక్తి లోపల ఉన్న చైతన్యం నీదే అని తెలుసుకో. కేవలం నామరూపాలే ఆడ ఉన్నాయి, అది పక్కన పెడితే అంతా నీవై ఉన్నావు. ఈ సత్యాన్ని తెలుసుకో. భగవంతుడు గీతలో ఎన్నో సందర్భాల్లో ఈ మాట చెప్పిండు. అయమాత్మా గుడాకేశ సర్వభూతాశ స్థిత అని చెప్పిండు. అందరి లోపల ఆత్మను నేనే, మనిషి లోపల మనిషిని నేనే, మనసును నేనే, బుద్ధిని నేనే, రాక్షసుల్లో ప్రహ్లాదుడు నేనే, దేవతలలో ఇంద్రుడు నేనే, అన్నీ నేనే ఉన్నాను. మనం భగవత్ స్వరూపుల చెప్పే కన్నా మనమే మూలతః ఆత్మ, పరమాత్మ ఒక్కటే ఉంది. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. మనిషి ఎప్పుడైనా అధర్మానికి వ్యతిరేకంగా ఉండాలి, ధర్మానికి కాదు. ఉదాహరణ చెప్పుకోవాలంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ శుద్ధ అధర్మానికి వ్యతిరేకున్నాడు, జాతికి కాదు. ఛత్రపతి శివాజీ మహారాజ్ తన ఎంట ఎంతోమంది ముస్లింలు తనకు సహాయం చేసినారు. ఎవరైతే అధర్మానికి వ్యతిరేకుంటారో వాళ్ళ పక్షం ఉండాలి. జాతికి వ్యతిరేకం ఉండదు. జాతికి వ్యతిరేకుంటే సమస్యలు, యుద్ధాలు, ఎన్నో విమర్శలు. దేశాన్ని తుచ్చిపెట్టేటోడు ఉంటే చర్మం వలుచు అంతే. ఆడ సమదర్శి భావన ఉండద్దు. మన దేశాన్ని కీడు చేసేటోడు ఉంటే ఆడ ఇడిచిపెట్టకును. ఆడ సమదర్శి పనికిరాదడ. వాణ్ణి లోపట దుర్గుణాలను చూసి వాణ్ణి శిక్ష చెయ్యాలి. ఆడ సమదర్శి భావన ఉండదు. అందుకే భగవంతుడు గీతలో అధర్మానికి వ్యతిరేక ఉండాలి. మా మనుస్మర యుద్ధ నా స్మరణ చేసుకుంటే యుద్ధం చేయరా నాయన అన్నాడు. అంతేగాని నీ తండ్రికి చంపకు, వాడికి చంపకు, వీడికి చంపకని ఏనాడు చెప్పలేడు. చంపు అన్నాడు. మా మనుస్మర యుద్ధ నిష్కామ కర్మ
ఈ యొక్క భావనతోటి యుద్ధం చేయి. అధర్మానికి వ్యతిరేకంగా ఉండాలి. ఒక జెండకు, ఒక పక్షానికి, ఒక జాతికి ఎప్పుడు ఉండకూడదు. అంతా ఒక్కటే, మనమంతా ఒకటే అని తెలుసుకోవాలి. మన భారత్ యొక్క సంవిధానం ఏమైతే దాన్ని మనం పాలన చేయాలి. సంవిధాన వ్యవస్థ భేదభావం చూడు, ఇతరులకు తిట్టు కొట్టు అని ఏనాడు చెప్పాలి. సంవిధానం సమదర్శి భావన ఉన్నది. ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఆలోచించే బాబాసాహెబ్ అంబేద్కర్ దానికి సంవిధానం యొక్క నియమాలు పెట్టారు. అంతా ఒక్కటే మనసు. ఎవరైనా ఏ జాతి వాళ్ళైనా అధికారం కోసం నిలబడచ్చు, కొట్లాడచ్చు, ప్రజాసేవ చెయ్యొచ్చు. ఆ యొక్క గుణాలు లక్షణాలు ఉన్నవాడు ఎవడైనా చెయ్యొచ్చు. సంవిధానం యొక్క నియమాలు పాలన చేయాలి. ఆధ్యాత్మిక యొక్క గ్రంథాలు చదువుకొని, గురువు యొక్క ప్రామాణిక యొక్క గురువు యొక్క శాస్త్రాలను తెలుసుకొని మనం ఈ యొక్క సమదర్శి భావన పెంచుకోవాలి. సమాజం లోపల ఉన్నట్టు సమదర్శి భావన రాకపోవచ్చు. కనీసం నీ ఇంట్లో నుంచి, నీ కుటుంబంలో నుంచి, వాళ్ళ నుంచి మొదలుపెట్టు. సర్వత్ర సమదర్శిన. ముందు నీ పిల్లలను లోపల పరమాత్మను చూడు, నీ భార్య లోపల చూడు, ఇంట్లో నుంచి మొదలుపెట్టు, నువ్వు ఉండే ఏరియా లోపల. దాని తర్వాత మెల్లగా సమదర్శి భావన పెంచుకుంటా పో. సమదర్శి భావన ఎప్పుడైతే వస్తుందో అప్పుడే జీవితంలో శాంతి, ప్రశాంతి. అన్ని లోపల చైతన్యం ఉన్నది, జడమైన చైతన్యం. అన్ని లోపల చైతన్యం, అన్ని లోపల పరమాత్మ స్వరూపుడు. అప్పుడే నీకు ఏ జీవికి చూసినా నీకు దుఃఖం కాదు, ఆనంద స్వరూపమే ఉన్నది. ఏ ప్రాణికి చూసినా కూడా నీకు కోపం రాదు, ప్రేమ వస్తుంది. ఎందుకంటే నాకన్నా అన్యంగా భిన్నంగా ఏది లేదని తెలుసుకుంటాం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ సపాకే చ పండితా సమదర్శన. ప్రతి వ్యక్తి ఒక పండితుల్లాగా ఆచరణ చేయాలి, ఒక జ్ఞానిలాగా ఆలోచించాలి. అప్పుడే సమదర్శి భావన వస్తుంది. లేకపోతే భేద భావన ఉంటే ప్రశాంతత పోతుంది. ఇది ఈరోజు టాక్. సర్వే జనా సుఖినో భవంతు.